హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటా చారు పెడతాను. రసంలాగా టమాటాలు ఈ విధంగా సెంటర్కి కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒక ఆనియన్ చేస్తున్నాను. చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మరగనిద్దాం మనము. మనకు టమాటా మరిగేసరికి మసాలా రెడీ చేసుకున్నాము. ఒక ఎండుమిర్చి వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర బాగా మనం ఈ విధంగా పౌడర్ చేసుకుందాము. ఈ విధంగా నలిగింది కదండి మనకి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకున్నాము. ఇవి కూడా మెత్తంగా ఈ విధంగా దంచుకుందాం. చూడండి ఎలా మరుగుతుందో మనకి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నాను. సాల్ట్, పసుపు, బాగా మరగనిద్దామండి. అది అలా మరుగుతుంది కదా, మనము మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ పౌడర్ చేసుకున్నామండి. ఈ పౌడర్ మరిగే వాటిలో వేసేద్దాం ఈ మసాలా. ఇంకా మరిగే దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు పోపేసుకొని దీంట్లో పోసేస్తున్నాను నేను. చూడండి ఎలా మరుగుతుందో, బాగా గుమ్మగుమ్మల స్మెల్. చూడండి ఈ విధంగా మరగాలండి. ఇట్లా ఉండటం ఇష్టం లేకపోతే మనం దేనికి దానికి సపరేట్గా మాకు కలుపుకొని కొంచెం ఏడబెట్టుకొని టమాటా, ఈ ఆనియన్స్ ఉడకబెట్టుకొని కొంచెం ఆ పై పిండుకొని వచ్చి జ్యూస్ లాగా చేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా తినేవాళ్ళు ఇట్లా కూడా తినవచ్చు. టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి, ఉల్లిపాయ ముక్కలు అవి తగులుతూ ఉంటే బాగుంటాయని ఇట్లా చేసుకుంటారు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇక నాకైతే ఈ స్మెల్కి మీకు రావట్లేదు, కానీ నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏం చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసాను. ఇదిగో రైసు, ఇదిగో చారు, ఎంత బాగుంటుందో. ఈ పీసులు మనకి తగులుతా పంటికి కలుపుకొని ఇట్లాగా కలుపుకొని తాగుతుంటే వారానికి ఒకసారి ఈ విధంగా మిరియాల రసంలాగా పెట్టుకొని తాగుతుంటే ఎంత బాగుంటుందో. పిల్లలకి మంచిదే, మనకి పెద్దవాళ్ళకి మంచిదే, డైజెషన్ బాగవుతుంది మిరియాల రసం అనేది. మీరు కూడా టేస్ట్ చేయండి ఎలాగున్నదో. చూడండి ఈ కలుపుకొని కూడా మనం ఇట్లా కాదని వద్దనుకుంటే ఇవి శుభ్రం కలుపుకొని చింతపండు, టమాటా కొంచెం వేడి చేసేసి అవి కలిపేసేసి మనం చింతపండు పులుసు ఎలా తీసుకుంటాం అలా తీసుకొని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తినేవాళ్ళు ఇట్లా కూడా తినవచ్చు. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉన్నదో. చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకే, బాయ్.